పశ్చిమాసియా రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ముస్లిం ప్రపంచాన్ని షాక్కు గురి చేసేలా పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియే దేశాలు ఒకే తాటిపైకొచ్చాయి. రక్షణ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేపాయి. భద్రతే లక్ష్యంగా మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్పై సంతకాలు చేశాయి. త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని స్పష్టం చేశాయి. అసలు ఒప్పందం వెనుక వ్యూహం ఏంటి? మిడిల్ ఈస్ట్లో దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? సున్నీ నాటో ఆవిర్భావానికి కారణాలేంటి? షియా దేశాల నుంచి భద్రత ముప్పుందా? ఏ క్షణమైనా భీకర దాడులు జరగవచ్చా? మేమంతా ఒకటేపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇస్లామిక్ ప్రపంచంలో సంచలనం నెలకొంది. మక్కా వేదికగా అత్యంత గోప్యంగా త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం జరిగింది. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్లు ఒప్పందంపై సంతకాలు చేశారు. తాజా డిఫెన్స్ డీల్ ప్రకారం ముగ్గురు మిత్ర దేశాల్లో ఏ దేశంపై విదేశీ దురాక్రమణ జరిగినా కూటమిలోని మిగతా రెండు దేశాలు రంగంలోకి దిగుతాయి. మూడు దేశాల మధ్య ఉమ్మడి సైనిక విన్యాసాలు, రక్షణ దళాలకు ప్రత్యేక శిక్షణ, సాంకేతిక బదిలీ, నిఘా సమాచారం మార్పిడి జరగనుంది. అయితే కొద్ది రోజులుగా మిడిల్ ఈస్టులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా స్థావరాలే లక్ష్యంగా సౌదీ అరేబియాపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది ఇరాన్. మరోవైపు గాజా సంక్షోభం, తుర్కియే, ఇజ్రాయెల్ మధ్య అగ్గిరాజేసింది. ఇలాంటి తరుణంలో మూడు దేశాలు భద్రతాపరంగా ఒక్కటవ్వడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. త్రైపాక్షిక ఒప్పందంపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. నేషనల్ సెక్యూరిటీ అండ్ ఫారెన్ పాలసీ కమిషన్ సభ్యుడు ఇబ్రహీం రెజాయి తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితమవుతాయి, వీటి వల్ల శాశ్వత భద్రత రాదు అనేటువంటి వాస్తవాన్ని సౌదీ గ్రహించాలి అన్నారు. సౌదీ అరేబియా తన పొరుగు దేశాలతో విధానాలను మార్చుకుంటే భద్రత కోసం బయటి దేశాలను వేడుకోవాల్సిన అవసరమే ఉండదని ఘాటుగా విమర్శించారు ఇబ్రహీం రెజాయి. ఇక మరోవైపు కొత్త కూటమితో షియా వర్సెస్ సున్నీ వివాదం మరోసారి తెరపైకొచ్చినట్టయింది. ఇరాన్, ఇరాక్ వంటి షియా దేశాల నుంచి రక్షణ కోసమే మూడు దేశాలు చేతులు కలిపాయి. తుర్కియేకు అపారమైన సైనిక బలం ఉంది. గతంలో కూడా ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్కు తుర్కియే రక్షణ సాయం అందించింది. అలాగే సౌదీకి పుష్కలమైన చమురు సంపద ఉంది. ఇక పాకిస్తాన్ ఏకైక ముస్లిం అణ్వస్త్ర దేశం. దీంతో రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. ఇక అటు ఇరాన్ హెచ్చరికలు, ఇటు సున్నీ దేశాల రక్షణ కూటమి మధ్య వ్యూహాత్మక పోరు ఎలా ఉండబోతుంది అనేటువంటి ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. దీనికి సంబంధించి మనతో పూర్తి విశ్లేషణ అందించడానికి జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్కారం సార్. నమస్కారం సార్, సౌదీ అరేబియా దశాబ్దాలుగా కనుక మనం చూసినట్టయితే తన రక్షణ కోసం అమెరికా సెక్యూరిటీ గ్యారంటీస్ మీదనే ఆధారపడి ఉంది. అంటే ఇప్పుడు ఉన్నట్టుండి ఇరాన్ నుంచి పెరుగుతున్నటువంటి ముప్పు కావచ్చు, మరోవైపు గాజా ఉద్రిక్తతలు, వీటి మధ్య పాకిస్తాను, తుర్కియేతో కలిసి చేసుకున్నటువంటి ఈ ట్రైలేటరల్ డిఫెన్స్ ప్యాక్ట్ ఏదైతే ఉందో, ఇంత ఇమ్మీడియట్గా దీనికి వెళ్లాల్సినటువంటి అవసరం సౌదీకి ఏమొచ్చిందంటారు సార్? ఒకటి, సౌదీ అరేబియా మనం ఒంటరిగా చూస్తే ప్యానిక్లో ఉన్నది. ప్యానిక్. అందరూ అనుకుంటారు ఏదో సౌదీ అరేబియా వందల సంవత్సరాలు బట్టి ఉన్న దేశం. ఇప్పుడు ఉన్న మొహమ్మద్ బిన్ సుల్తాన్, ఆయన తండ్రి, తాత, ముత్తాతలు ఎవరు ఏలేదు సౌదీ అరేబియా. ఈవేళ సౌదీ అరేబియా ఉన్న షేప్ దేశం బ్రిటన్, తుర్కిష్ సామ్రాజ్యాన్ని ఓడించేసి తరివేశాక అరబ్ దేశాల నుంచి, ఈజిప్ట్ నుంచి, అన్ని చోట్ల నుంచి ఇది ఎవరైతే ముందరకు వచ్చారో ట్రైబ్స్, చీఫ్స్, వాళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టి ఒక పద్ధతి తీసుకొచ్చి సౌదీ అరేబియా అనే దేశం డిక్లేర్ చేశారు. దాదాపు ఇప్పుడు 90-80 సంవత్సరాలు అయింది అంతే. వాళ్ళే రక్షించేవాడు. దాని మీద ఇరాన్, కొత్తగా ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ 1979లో వచ్చాక వాళ్ళు అన్న మాట ఏంటంటే ఇదంతా ఎవరో వీళ్ళ రాజ్యమా పాగా, వీళ్ళు హోలీ మస్జిద్ మాది కాపాడటానికి అనేది ఎవరు, వీళ్ళు 40-50 సంవత్సరాలు బట్టే ఉన్నారు, పోవాలి, దిగిపోవాలి, మర్చిపో. అలా సౌదీ అరేబియా ఓ పక్కన హూతీస్ అనే చిన్న ట్రైబు దేశం యమన్లో ఉన్నట్టు వాళ్ళకి అన్ని ఆయుధాలు ఇచ్చి బాంబులు చేయిస్తుంది. వాళ్ళు బాంబులు చేస్తారు సౌదీ అరేబియాని. సౌదీ అరేబియా ఆయిల్ మీద రిఫైనరీస్, 2 రిఫైనరీస్ ఉన్నాయి, ఓ బాంబు పడితే వాళ్ళ పని ఫినిష్. వాళ్ళు ఈవేళ సౌదీ అరేబియాలో కూర్చున్నారు, అక్కడే ఉన్నారు, రియాద్లో అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అందరూ ఎవరు లేరు క్యాపిటల్లో. ఏదో బాంబు వచ్చి మిస్సైల్ ఆ
లక్షలో ఒక ఛాన్స్ మీద వాళ్ళ నెత్తి మీద పడితే ఇంక వీడు సామ్రాజ్యం పోయింది. సో దాక్కున్నారు. అలాంటి టైంలో పాకిస్తాన్ మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, ఇది చేస్తాం అది చేస్తాం, అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఇరాన్ యుద్ధం సెటిల్ అవ్వకముందు. ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయ్యాక మరి పాకిస్తాన్ వెళ్ళాలి కదా, వెళ్ళలేదే. ఇంకా అది కాకుండా మధ్యవర్తనం చేసి ఇరాన్ పక్కన మాట్లాడుతూ మొదలుపెట్టారు అమెరికాతో. సో బయటికి తరిమేశారు, పాకిస్తాన్కి చేయడం లేదు. సో అందువల్ల పాకిస్తాన్ ఇది మూవ్ చేసింది చాలా. అది ఎప్పటి నుంచో కూడా ఇంకో రహస్యం, సైనికులు 25,000 మంది పాకిస్తాన్ నుంచి, ఒక 5,000, 6,000, 10,000 మంది బంగ్లాదేశ్ నుంచి సైనికులు రియాద్లో అక్కడక్కడ ఉంటారు. ఎందుకంటే బయట వాళ్ళు కాదు, సౌదీలోనే ఏదో ట్రైబ్ తిరుగుబాటుతనం చేస్తే ఎవరు పోరాడతారు, వాళ్ళ పక్కన వీళ్ళు పోరాడతారని ఇప్పటి నుంచో సంబంధం ఉన్నాయి. సో పాకిస్తాన్ అన్నీ మూవ్ చేసి, మేము మీతో వచ్చేస్తే మాకు బాంబులు ఉన్నాయి, ఇది వాళ్ళ మీద వేస్తాం వీళ్ళ మీద వేస్తాం, మనకంతా ఉన్న షెడ్యూల్స్ చేశారంటే వాళ్ళ ఇంట్రెస్ట్కి మెల్లిగా చెప్పి చేశారు. యుద్ధం వచ్చాక ఇరాన్తో దెబ్బలాడలేదు. కానీ ఏమన్నారు పాకిస్తాన్, మేము ఇరాన్తో చెప్పి మేము తక్కువ బొమ్మలు వేస్తున్నాం, మేము అక్కడ ఉండటం మంచిదని అప్పుడు $3 బిలియన్ తీసుకున్నారు. సో రకంగా సౌదీ అరేబియా పాకిస్తాన్ వల్ల పడి, అది అలాగుండగా టర్కీకి డబ్బు లేదు, అంత పౌరుషం పొగరు ఉన్నారు. వీళ్ళు డబ్బులు ఇస్తారు, సాయం చేస్తారు. సౌదీ అరేబియా సైన్యం ఇప్పుడు $బిలియన్స్ టర్కీ నుంచి ఆ డ్రోన్ కింద కొంటారు. టర్కీ ఒక పెద్ద ఆర్మమెంట్ దేశంగా బయలుదేరిన మ్యానుఫ్యాక్చరింగ్లో. సో ఆ టర్కీకి ఇంట్రెస్ట్. తర్వాత వెనకాల కొద్దిగా అందరికీ ఇరాన్ మీద కూడా ఈర్ష్య వచ్చింది. ఏమిటి మన అందరికంటే ఎక్కువైపోయింది, ఇరాన్ యుద్ధం చేస్తుంది టర్కీకి, అరబ్ దేశాలు. పాకిస్తాన్కి అదేం లేదు, సెల్ఫ్ ఇంట్రెస్ట్. తర్వాత ఈ అన్నిటికీ ఏంటంటే ఇస్లామిక్ నాటో అంటే మీకు తెలుసు కదా, 1945లో రష్యాను మళ్ళీ పోరాడాలి, రష్యాతో ఫైట్ చేయాలి మనం అందరం, జర్మనీ అయిపోయిందని నాటో ఫామ్ చేశారు. యూరోప్లో అమెరికా, కెనడా కూడా మెంబర్లు. నాటోలో ఆర్టికల్ 5 అంటే ఒక కండిషన్ ఏంటంటే ఏ వన్ అటాక్ ఆన్ వన్ ఇస్ అటాక్ ఆన్ ఆల్. అంటే ఒకళ్ళ మీద అటాక్ జరిగితే అందరి మీద అటాక్. బాగున్నది. టర్కీ నాటోలో మెంబరు. ఇప్పుడు టర్కీ మన మీద అటాక్ చేస్తే మనం టర్కీని అటాక్ చేసాం అనుకోండి, నాటో మన మీద అటాక్ చేస్తుందా తెలుసుకోవాలి. నాటో టర్కీ సంబంధం ఏంటి, అది భారతదేశం తొందరపడితే ఏదో ప్యానిక్ అయిపోయాం, ఏదో పెద్ద షో అయిపోయిందా, క్వైట్గా ఇవన్నీ బయటకు వస్తాయి. దాంతోపాటు టర్కీకి ఏదో కొంచెం భుజాలు ఊపుకొని తిరిగితే టర్కీకి భారతదేశం ఏం చేసింది, చక్కగా ఆర్మేనియా అని చిన్న దేశం ఉన్నది, వందల సంవత్సరాలతో టర్కీతో విరోధం, వాళ్ళని మనం రికగ్నైజ్ చేసి పెంచటం మొదలుపెట్టాం. నా జ్ఞాపకం మీద చెప్తున్నా, ప్రైమ్ మినిస్టర్ కూడా మన ఆర్మేనియా ఎక్కడికో వెళ్ళాడు. ఫారెన్ మినిస్టర్స్ అందరు తిరుగుతున్నారు. ఆర్మేనియాతో మనకి ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయి, ఎప్పటి నుంచో 100 సంవత్సరాలు బట్టి ఆర్మేనియన్స్తో భారతదేశానికి సంబంధం ఉన్నది, అది పెంచుకో. సో టర్కీకి అది తెలుసు, మన వాళ్ళ ఓన్ నేబర్హుడ్లో వాళ్ళకు కూడా మనం తయారు చేస్తాం. సో అదే చెప్పాలంటే ఇదంత మంచి డెవలప్మెంట్ కాదు. పాకిస్తాన్ ప్రపంచంలో ఒకటే ఎనిమి ఉంది, భారత్. చైనా కాదు, లేకపోతే రష్యా కాదు, అమెరికా కాదు, ఏం కాదు, మనతోనే ఉన్నా. సో ఇది ఒక రకంగా మాకు ఉపయోగపడుతుంది అనిపించింది. కానీ ఇంత తొందరగా మనమే నిర్ణయానికి ఇటు రావక్కర్లేదు, అటు రావక్కర్లేదు. ఏమవుతుంది, ఇందాక ఇరాన్ మినిస్టర్ ఏదో అన్నాడని మీరు చెప్పారు, ఎంతవరకు చూడాలి, వెయిట్ చేయాలి. అండ్ మీరు అన్నట్టుగా సార్, ఈ మెక్కా అగ్రిమెంట్లో అటాక్ ఈజ్ అన్ అటాక్ ఆన్ ఆల్. సో ఈ కలెక్టివ్ డిఫెన్స్ క్లాజ్ ఉంది. సో భౌగోళికంగా చూస్తే ఈ 3 దేశాలు కూడా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటాయి. సో ఇలాంటి కనుక ఒకవేళ పరిస్థితి వస్తే, పొలిటికల్గా ఒకవేళ ప్రాక్టికల్గా కనుక యుద్ధం వస్తే, అది గ్రౌండ్ లెవెల్లో ఏ మేరకు ఫీజిబిలిటీ ఉంటుందంటారు కలిసి పనిచేయడానికి? అది ఈజీగా ఫీజిబిలిటీ ఉన్నది. మీకు ఉదాహరణ చెప్పి, యెమెన్ సౌదీ దక్షిణాదిలో ఎక్కడో ఉన్నది ప్రదేశం, అక్కడి నుంచి సౌదీ అరేబియా మీద అటాక్ చేస్తారు. దాదాపు 1000 మైళ్ళు కూడా లేదు, 500-600 మైళ్ళ దూరం పాకిస్తాన్. ఎందుకు నేవీ పంపలేదు వాళ్ళ మీద బాంబు చేయడానికి? ఎందుకు 25,000 మంది సైనికులు, వాళ్ళంతా డబ్బులు వాళ్ళే ఇస్తారు కదా. సౌదీ అరేబియా ఈ చస్తే అక్కడ వీళ్ళ కాఫీలకు కూడా వాళ్ళే డబ్బులు ఇస్తారు, ట్రాన్స్పోర్ట్కి కూడా డబ్బులు ఇస్తారు, ఒక $2,000-3,000 $5,000 ఇస్తారు తినటానికి వాళ్ళ కుటుంబాలకి, అంతా రెడీగా ఉన్నాయి. కానీ చేయట్లేదు. హూతీస్ రోజు అటాక్ చేస్తున్నారు.
పాకిస్తాన్ కువైట్గా ఉన్నది, టర్కీ కువైట్గా ఉన్నది. ఎందుకు కువైట్గా ఉన్నారు? ఏదో అగ్రిమెంట్ పెట్టారు. నాకు ఒకటే కనపడింది, మెయిన్ టార్గెట్ ఇండియా కాకపోయినా ఒక బై ప్రోడక్ట్గా భారతదేశం టార్గెట్. అయితే భారతదేశం ఏం చేయాలి? వెంటనే వెళ్ళిపోయాయి అనగదు, చాలా లైట్గా తీసుకోవాలి, చాలా లైట్గా. చిన్న చిన్న గోండాలు కలిశారు, ఏమవుతారు చూడండి. అలా చూస్తారు. మన వాళ్ళ దగ్గర పొరపాట్లు చేసిన ప్రభుత్వం చాలా పొరపాట్లు చేస్తుంది, కానీ మన బ్యూరోక్రసీలో కొంతవరకు ఇన్హెరిటెడ్ నాలెడ్జ్ ఉన్నది. అంటే 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు బట్టి ఏం జరిగింది, బ్రిటిష్ ఎలా డీల్ చేశారు ఈ దేశాలతో, ఆ నాలెడ్జ్ ఉన్నది. నాలెడ్జ్ మీద అంత తొందరపాటు అసలు ఎత్తట్లేదు. వెళ్తే పెడతారు, పోతే పోతారు అంటున్నారు. పాడే మనం పట్టించుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే సౌదీ అరేబియాతో ఇంకో రకమైన సంబంధం మనకున్నది. వాళ్ళ నుంచి పెద్ద ఆయిల్ కొంటాం, వాళ్ళ యుద్ధాల్లో మనకు కలిసి రాలేదు. తర్వాత మనకు 60-70 లక్షల మంది అక్కడ కూర్చున్నారు, పనిచేస్తారు. అంటే వాళ్ళు ఏదో మన మీద దయ చూసి చేయట్లేదు. సౌదీ అరేబియా మంచి లేబరు, నోరెత్తని లేబరు, మతాలు గితాలు గొడవ లేకుండా ఒక సైలెంట్గా సర్ఫ్స్ స్లేవ్స్ కాకపోయినా వెట్టి చాకరీ చేసేవాళ్ళు ఉన్నారు మాట్లాడుకుంటా. అందువల్ల వాళ్ళకి ఇష్టం, మనం టైం పాస్ చేయాలంటే. ఎన్ని విషయాలు ఎలా ఉండాలంటే టైం పాస్ చేయాలి. అది వెంటనే ఇటు అట్లా అని తెలుసుకోక టైం పాస్ చేయాలి. టైం విల్ డిసైడ్. రోజుకి ఏమంటారు, టైం విల్ డిసైడ్ అనేది వెయిట్ చేస్తూ ఉండాలి. టైం విల్ డిసైడ్ కాదు, టైం మీద ఆధారపడి మనం చూస్తున్నప్పుడు అది కూడా నిర్ణయమే. మనం యాక్షన్ తీసుకోవటానికి ఏం లేదు. మన మీద ఫోకస్ అవుతుందని మనం ఎందుకు అనాలి? మన మీదే అటాక్ చేస్తారు ఎందుకు అనుకోవాలి? సో తర్వాత ఇంకోటి కూడా మీరు అడిగిన ప్రశ్న, ఇది దూరంగా ఉన్నారు కదా. అవును. అయితే ఈవేళ యుద్ధం కూడా మారిపోయింది కదా. అంతా డ్రోన్స్ మీద, బ్యాలిస్టిక్ మిసైల్స్ మీద టర్కీ అవి బాగా తయారు చేస్తుంది, అమ్ముకోవచ్చు. టర్కీ ఆశ అమ్ముకుంటారు కదా. సౌదీ అరేబియా పిచ్చిగా కొనేస్తారు. ఈవేళ దీనికి కరెక్ట్ డెసిషన్ భారతదేశాన్ని మాట్లాడకుండా కూర్చోతో ఎన్నో దేశాలు ఎన్నో ప్యాక్ట్స్కి వస్తాయి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు చేసుకుంటారు, మనం చేసేది మనం చేస్తాం. దాదాపు ఆ మాటలే అన్నారు, అదే అంటారు. అలా ముందలకి చూడాలి ఏమవుతాం. సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు సౌదీ ఒకవైపు ఏమో ఇరాన్తో ఈ డిప్లొమాటిక్ టైజ్ కొనసాగిస్తానే ఉంది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ డిఫెన్స్ అలయన్స్తో కూడా చేరడం వెనక ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటంటారు? ఇది వాళ్ళ మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీలో భాగంగా చూడాలంటారా, లేదంటే ఇరాన్ను ఎదుర్కోవడానికి వేస్తున్నటువంటి ఒక డబుల్ గేమ్ ప్లాన్గా చూడాలా? ఇరాన్ ఎదుర్కోవటానికి కదా ఆ మాత్రం వాళ్ళ బుర్రకాయలో, ఇరాన్ బుర్రకాయలో ఆ మాత్రం మడ్డి లేదు, తెలుసు. వాళ్ళ మీదే కదా. వాళ్ళ వెనకాల అమెరికాను రెచ్చగొట్టి చేసేది సౌదీ అరేబియా. సో అది వాళ్ళకి తెలియదా ఇరానియన్స్కి? ఎందుకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు. తర్వాత మీకు విషయం చెప్తున్నా, ఎప్పుడైతే ఫిబ్రవరి 28ని యుద్ధం బ్రేక్అవుట్ అవ్విందో, దాని ముందల 2025 మే జూన్లో యుద్ధం అమెరికా 15 రోజులు అమెరికా ఇజ్రాయెల్ బాంబ్ చేశారు. ఇరాన్ ఏం చేసిందంటే వాళ్ళకున్న యూనివర్సిటీస్, వాళ్ళకున్న రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్స్, అంబాసిడర్స్, థింక్ ట్యాంక్స్ దేశవ్యాప్తంగా మీటింగ్స్ చేసుకోండి, డబ్బులు ఇచ్చి మీటింగ్స్ చేసుకొని మనం ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి కొన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టింది. మన విరోధీలు ఎవరు, ఫ్యూచర్ విరోధీలు ఎవరు, మనం ఏం చేయాలి, చాలా ఆ ఎక్సర్సైజ్ చేశారు. అది గొప్పతనం. ప్రతి థింక్ ట్యాంక్, ప్రతి యూనివర్సిటీని మీరు కూర్చుని ఈ ఆబ్జెక్టివ్స్ మీద మీ రికమెండేషన్స్ పంపండి. సో ఐడియాస్ తెచ్చుకున్నారు, దాని మీద వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళకి తెలుసు సౌదీ అరేబియా, కువైట్, ఒమాన్ ఈ దేశాలందరికీ ఇరాన్ థ్రెట్ అని తెలుసు. వాళ్ళు ఇప్పుడు వచ్చే ఫీలింగ్ మిడిల్ ఈస్ట్లో ఏంటంటే, నాకు ఒక అంబాసిడర్ చెప్పాడు, వాళ్ళకి మా టైం అయిపోయిందని తెలుసండి. సౌదీ అరేబియాకి, కువైట్కి, యుఏఈకి, ఇంకా ఇరాన్ ఒక్క చిన్న డ్రోన్ పంపించి ఒక యాక్సిడెంట్గా ఒక ఎయిర్పోర్ట్లో క్రాష్ చేయిస్తే చాలు, వచ్చే నల్లాళ్ళు వాళ్ళకి ఎవరికి నిద్ర ఉండదో, వ్యాపారం ఆగిపోతుంది. ఓకే, దుబాయ్లో ఆగిపోతుంది, సౌదీ అరేబియాలో ఆగిపోతుంది. ఓకే, వాళ్ళకి తెలుసు తప్పకుండా ఇరాన్ వచ్చేస్తారు. డ్రోన్స్ సైలెంట్గా పంపించి ఒక రిఫైనరీ మీద ఒక బాంబ్ బ్లాస్ట్ చేయగానే అందరూ వాడు. పుల్లారావు గారు, ఈ ట్రైలేటరల్ డిఫెన్స్ ప్యాక్ట్లో పాకిస్తాన్కు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏంటంటారు? సౌదీ రక్షణ కోసము పాకిస్తాన్ తన న్యూక్లియర్ అంబ్రిల్లాని, తన సైనిక బలగాలను గల్ఫ్లో ప్రయోగించేటువంటి అవకాశం ఉంటుందంటారా?
అస్సలు వాళ్ళ సైనికులు ఉన్నారు. ఇప్పటి వరకు ఎందుకు వాడలేదు ఇరాన్ మీద? ఇప్పటి వరకు హూతీస్ మీద ఎందుకు వాడలేదు? ఎందుకు వాడలేదు? అది భారతదేశం మీద పెట్టింది. ఆ తెలివితేటలు అందరికీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. అదేదో వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేద్దాం, వచ్చే యుద్ధానికి భయపెడదాం, మనం మీరేస్తారని ఐడియాలో ఉన్నారు, అది ఎప్పుడంటే ఒక విషయంలో బ్లఫ్ని కాల్ చేయాలి. బ్లఫ్ అంటే నేను అబద్ధం మీకు ఆడుతున్నాను అనుకో, మీరు కాల్ చేస్తే నిజం వస్తుంది. ఒకవేళ నిజమే నేను నిజం చెప్తున్నానేమో. సో పాకిస్తాన్ అప్పులు తెచ్చుకుంటారు సౌదీ అరేబియాని, వాళ్ళ జీతాలు ఇవ్వండి, వీళ్ళ జీతాలు ఇవ్వండి. వాళ్ళని వచ్చి ఒక 25,000 ట్రూప్స్ని, నేవల్ షిప్స్ని సౌదీ అరేబియా దగ్గర పార్క్ చేస్తారు, డబ్బులు తీసుకుంటారు. మా దగ్గర ఏం లేదు, మేము అడుక్కొని తింటున్నాం, మిమ్మల్ని రక్షిస్తాం, తర్వాత మీ మీద అటాక్ వచ్చేస్తారు సడన్గా, ఎవడు మిమ్మల్ని రక్షిస్తారు. ఆ తర్వాత సౌదీ అరేబియాలో ఉన్నారేంటి, వీడెవరో రాజు బిడ్డ కాదు, ఎంబీఎస్ ఉంటా, వీడు అగ్రిమెంట్ వైలేట్ చేసి రాజు అవ్వాడు. అగ్రిమెంట్ ఏంటి? 7 కింగ్స్ ఉన్నారు, వాళ్ళ ట్రైబ్స్ ఉన్నాయి, ఒకటి చచ్చిపోతే ఇంకోటి వాళ్ళందరూ లైన్ అవ్వాలి. అంటే ఇంకో 100 సంవత్సరాల వరకు కుర్చీలు ఖాళీ లేవు, వీడే లాగేసుకున్నాడు. లోపల కోపాలు ఉన్నాయి. ఆ అగ్రిమెంట్లో ఏంటి? ట్రైబ్స్లో కింగ్ ఒకడు, హోమ్ మినిస్టర్ ఒకడు, పెట్రోలియం మినిస్టర్ ఒకడు, ఫారెన్ మినిస్టర్ ఒకడు, ముఖ్యమైన అంబాసిడర్లు ఎవరు ఒక జిల్లా పరిషత్లో పంచుకున్నట్టుగా పంచుకుంటారు. లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్, ఇండిపెండెంట్ చీఫ్ మినిస్టర్ ఉంటే వాడికి ఈ పదవి ఆ పదవి ఇచ్చి చేసేవాడు. అలాంటి రాజ్యం ఇది. ఒక కింగ్ ఉన్న కింగ్ కాదు దేశం. సో ఎవరో ట్రైబులు ఒక 2,000 మంది వచ్చేస్తే ఊళ్ళోకి ఏమవుతారు? వాళ్ళ మీద కాల్చారు కదా. అక్కడ ఉన్న ట్రైబ్స్ ఎవరు కాలు చీలిపోతారు. ట్రైబ్స్ దేశానికంటే ఎక్కువ అక్కడ తేగలు. ఏ తేగ నుంచి వచ్చారు? ఏ తేగ నుంచి? ఒక ఇంపార్టెంట్ తేగలు ఉన్నాయి, ఒక 20 తేగలు. వాళ్ళు ఫస్ట్ లాయల్టీ తేగకి. సో వాళ్ళని కంట్రోల్ చేయడానికి సైన్యం పెట్టింది పాకిస్తాన్. సడన్గా అటాక్ వచ్చేస్తే వాళ్ళు కింగ్ అని కాపాడుతారు, కింగ్ బాడీ గార్డ్. అయితే ఎంతో దూరం వాళ్ళకి హైదరాబాద్లో కూడా నైజాం ఒకనప్పుడు ఇథియోపియన్స్ అని, సొమాలియన్స్ అని, ఆఫ్ఘాన్స్ని తీసుకొచ్చి ఒక 2,000-3,000 మందిని పెట్టుకునేవాడు. ఎందుకంటే వాళ్ళ సొంత సైన్యం వస్తారేమో, ఎవడో పక్కన ఉన్నవాళ్ళకి డబ్బులు ఇచ్చి కొడతారు, గాడ్ చేసుకుంటారు. పాకిస్తాన్కి ఎన్నో లాభాలు ఉన్నాయి దీనివల్ల. వాళ్ళకి మోనటైజ్ చేస్తున్నారు వాళ్ళ ఆర్మీని, అందరికి తెలుసు. ఇది అమెరికాకు కూడా తెలుసు, కానీ ఏం చేయలేకపోతుంది అమెరికా. ఎందుకంటే వీళ్ళని ఫస్ట్ దింపింది కాబట్టి ఇరాన్ టాక్స్తో అమెరికా సైలెంట్గా ఉంటుంది. కానీ పాకిస్తాన్ ఆడే గేమ్ అమెరికాకి తెలుసు కాబట్టి ఇస్లామాబాద్ నుంచి టాక్స్ షిఫ్ట్ చేస్తున్నారు కదా. ఆ పాకిస్తాన్ తగ్గించడానికి ఖతార్ను కూడా దింపారు కదా. సో ఇన్ని చక్రాలు ఉన్నాయి. తప్పకుండా భారతదేశం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే కొత్త వార్ఫేర్కి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే బ్యాలిస్టిక్ వార్ అవుతుంది. అంటే 2,000 కిలోమీటర్ల నుంచి మిసైల్స్ వచ్చి పడిపోతాయి, డ్రోన్స్ వస్తాయి, వేల డ్రోన్స్. దానికి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే సార్ మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్కి ఉన్నటువంటి ఏకైక బద్ధ శత్రువు భారతదేశం అలాగే చూస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ 3 కూడా ఒక ఒప్పందానికి వచ్చాయి అని అంటే, ఇప్పుడు తుర్కీ పరిస్థితి చూస్తే అది డ్రోన్లు కానీ లేకపోతే ఆధునిక టెక్నాలజీ పరంగా చాలా సౌండ్గా ఉంది. అండ్ సౌదీ అరేబియా ఫండింగ్, ఇటువైపు తుర్కీ టెక్నాలజీ అండ్ మిలిటరీ పవర్ ఆఫ్ పాకిస్తాన్, ఇవన్నీ కలిస్తే భారత సరిహద్దుల్లో కాస్త అలజడి ఏమన్నా రేగేటువంటి ప్రమాదం ఉంది అని మనం ముందస్తుగానే మన ఎల్ఓసి దగ్గర కావచ్చు, ఇదంతా మిలిటరీని ఇంకా పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు. తప్పకుండా ఉన్నది. కొత్త వార్ఫేర్ అంటే నా కొత్త యుద్ధం. ఏనుగులతోనూ ఇవాళ ట్యాంక్స్తో యుద్ధం జరగదు, విమానాలతో జరగదు. మిసైల్ టెక్నాలజీ, రాకెట్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, దాంతో టెక్నాలజీతో ఉంటుంది. మనం ఎంత ప్రిపేర్ ఉన్నాం, ఇంకా మన వాళ్ళు కొద్దిగా వెనక్కపడ్డారా? పూర్వంలాగా కాదు. ఏదో ఒక మిసైల్ ఉన్నదంటే అమెరికా దగ్గర ఉన్న మిసైల్స్ అయిపోయినాయి కదా, అందుకునే యుద్ధంలోకి దిగలేదు. వాళ్ళు ఫిబ్రవరి 28ని యుద్ధం చేసి మార్చి 15కి 90% మిసైల్స్ అయిపోయినాయి అని వచ్చినాయి, ఇంకా లేవన్నారు. అప్పుడు తగ్గించారు యుద్ధం. ఇంకా అవన్నీ తయారు చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మళ్ళీ అమెరికా మీరు చూస్తున్నారు, ఇంకా యుద్ధానికి రెండోసారి ఇప్పుడు ఎత్తుకెళ్ళలేదంటే ఇరాన్ మీద మిసైల్స్ అయిపోయినాయి. ఇజ్రాయెల్ కూడా ఏదో ఐరన్ డోమ్ అనేది అది ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే 100 మిసైల్స్ ఆఫ్ చేయగలరు కానీ 1000 మిసైల్స్ ఆఫ్ చేయలేరు.
ఒక దాంట్లో 10% డ్యూటీ వచ్చేస్తాయి. సో భారతదేశం ప్రిపేర్ అవ్వాలి. భారతదేశం మీద నెక్స్ట్ అటాక్ మిసైల్ అటాక్ చేస్తా. బాంబే మీద, ఢిల్లీ మీద, హైదరాబాద్ మీద చేయకూడదు. ఏదో ఒక పెట్రోలియం రిఫైనరీ మీద జామ్నగర్లో పక్కనే ఉన్నది, అదే బాంబు చేస్తూ ఉన్నది ఫస్ట్ ఆశిక్మని. తప్పు చేస్తా. ప్రపంచం అంతా మనం ఎలా చేయాలి చేస్తున్నాం. యుద్ధం అవ్వక చేస్తారు. వాళ్ళకి తెలుసు, వెస్టర్న్ కంట్రీస్ తెలుసు. కానీ భారతదేశం దెబ్బతింటుందంటే ఎవరు పట్టించుకోరు. బాగా తిన్నదంటారు. అది జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఎప్పుడో ఎన్నోసార్లు అన్నా, మీ షోలో అన్నానో లేదో నాకు తెలియదు. ఈ యుద్ధం మనకు ఉపయోగపడింది. మంచిది. ఈ యుద్ధం ఎంతవరకు వెళ్తాదో చెప్పదా. ఆయిల్ ధర ఈవేళ ఎంత ఉన్నది? $80 ఉన్నది, అంతే కదా. 200 అయిపోతుంది, 300 అయిపోతుంది. ఏమేమో అవ్వలేదు. ఆ మాత్రం అలాంటి వాళ్ళకి కొద్దిగా తెలుసు ఆయిల్ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది, ఏమొస్తుంది. గెస్ కూడా చేస్తాం. అది అందువల్ల ఇది మంచిది. అవి మనకు కొంచెం ఊపిరి పీల్చుకోవటానికి వస్తాం. పూర్వం యుద్ధం అంటే ఏంటో సౌదీ అరేబియాకి తెలియదు. ఇప్పుడు యుద్ధం అంటే వాళ్ళ నెత్తి మీద మెసేజ్ పడ్డాక ఏంటి మన ఇంత డబ్బు ఉన్నది, ఇంత ప్రెస్టేజ్ ఉన్నది, మన మీద వేస్తాడా ఇరాన్ అనుకో. అది పొగరపోయి పూర్తిగా. టర్కీ కూడా భారతదేశం ఇంటికాడ కూర్చోదు. ఆర్మేనియాని, కర్డ్స్ని రెడీగా ఉన్నాం. వాళ్ళకి కూడా సాయం చేయడానికి చేస్తున్నాం. గ్రీస్కి సాయం చేస్తాం, సైప్రస్కి సాయం చేస్తాం, టర్కీకి ఉన్న విరోధులందరికీ సాయం చేస్తాం. సో చేసేది మనం చేస్తాం. వాళ్ళకి తెలుసు, టర్కీకి కూడా. బట్ స్టిల్ మనం ఇంకా అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉందేమో. ఎందుకంటే సార్, తుర్కీ కాశ్మీర్ విషయంలో చూస్తే పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ ఒప్పందం వల్ల ఖచ్చితంగా ఇటు తుర్కీయే కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, ఈ రెండు డిప్లొమాటిక్గా మిలిటరీ బ్యాకింగ్ కనుక పాకిస్తాన్కు ఇస్తే అది ఇంకా మనకి చాలా ప్రమాదం. ఓకే, ఆల్రెడీ ఆ ప్రమాదం ఉంది. అది కొత్త కాదు. ఆల్రెడీ ఆ ప్రమాదం కొత్తగా కాదు, ఆల్రెడీ ఉండాలి. మనకి చాలామంది రష్యా ఏదో మన స్నేహితులు కాదు. వాళ్ళకి మనతో స్నేహం ఉంటుంటే చైనాని ఒప్పించు. గొడవలు అస్తమానం భారతదేశంతో పెట్టుకోవద్దు. చేయలేదు కదా. ఆ లాస్ట్ చేశాడు పుతిన్. 1 సంవత్సరం క్రితం చేశాడు. చైనాతో తగ్గించింది పుతిన్. నువ్వు అనవసరంగా భారతదేశాన్ని అమెరికా పక్కన తోసావు, తగ్గిపో అని అతను చెప్పాడు. సెప్టెంబర్ 2024, 2025 చెప్పాడు అతను. అప్పటి నుంచి తగ్గారు. అమెరికా తగ్గింది, చైనా తగ్గింది, అందరూ తగ్గారు. పుతిన్ మాట్లాడాక సెప్టెంబర్ ఆయన చైనా వెళ్ళినప్పుడు ఓపెన్గా చెప్పాడు. సో ఇవన్నీ మార్పులు వస్తూ ఉంటాయి. భయపడేది లేదు. కానీ మనం ప్రిపేర్ ఉండాలి. ప్రజలకు కూడా ఒకనప్పుడు సివిల్ డిఫెన్స్ అని ఉండేది భారతదేశం. అంటే ఒక మినిస్ట్రీ ఉండేది ప్రతి రాష్ట్రం వాచ్ చేసుకోవటానికి. అటాక్ వస్తే ఏం చేయాలి, చైనా నుంచి అవన్నీ మూసేశారు. అయినా ఓపెన్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ నిద్రలేసి సివిల్ డిఫెన్స్ మినిస్ట్రీని ప్రతి రాష్ట్రంలో పెట్టండి. మేము డబ్బిస్తాం. సైరన్స్ పెట్టండి, అలర్ట్ చేయండి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి. మిసైల్ అటాక్ అంటే చూపెట్టండి, రెడీ అవ్వండి, ధైర్యంగా ఉండండి. అదేం లేదే. ఉదాహరణగా ఓ మిసైల్ పడింది అనుకో, ఎక్కడో హైదరాబాద్ బయట అందరూ పారిపోతారు. ఎక్కడ పారిపోతావు? ఏం చేయాలి? అదేం లేదు. సో మన గవర్నమెంట్ కూడా రెడీగా లేదు. మీరు చూస్తే గత జరిగిన హిస్టరీలో చైనీస్ అటాక్ తర్వాత, పాకిస్తాన్ అటాక్ తర్వాత ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ శాస్త్రి ఏంటి, వైబీ చవాదా అందరూ ఇవన్నీ పెట్టారు సిస్టమ్, ఇందిరాగాంధీతో సహా. సివిల్ డిఫెన్స్ ఏం చేయాలి ప్రజలు? అదేం లేదా. ఈవేళ ఒక ఫైర్ ఇంజన్ లేదా వాళ్ళకి. ఒక హై అటాక్, హై రైజెస్ మీద బాంబు వేస్తారు, తప్పకుండా వేస్తారు. నా వ్యూలో ఒక్కటే వేస్తారు, రాదు కదా. ఒక్క ల్యాండ్ అవుతే ఏమవుతుంది? ఒక్కటి మిసైల్, అది ప్యానిక్, ఓడిపోయావు. వదిలేయమంటారు. భారతీయులు ఎలాంటి వాళ్ళు పోరాడుతూ ఉంటారా? ఇజ్రాయలీస్ లాగా, ఇరానియన్స్ లాగా? నాకు అది కనపడటం లేదు. ఏదో టీషర్ట్స్ వేసుకొని వీరులా తిరుగుతారు, పారిపోతారు. ఒక్కరు కూడా యుద్ధం అలవాటు లేదు భారతదేశం. 200 సంవత్సరాలు బట్టి యుద్ధం లేదు భారతదేశంలో. మీకు తెలుసో తెలీదు, యుద్ధం లేదు. మర్డర్స్, కమ్యూనల్ రైట్స్ అవన్నీ ఉన్నాయి, కానీ యుద్ధం లేదు. యుద్ధం ఏంటో తెలియదు. 1857 నుంచి యుద్ధం లేదు భారతదేశం. సో మార్పులు మనం తెచ్చుకోవాలి. ఇది మంచి సమయం నిద్రలు ఇవ్వటానికి. కుంభకరణలాగా ఉంటే కుదరదు. రోజులు మారిపోయినాయి, టెక్నాలజీ వాడాలి, ఎలర్ట్ అయిపోవాలి, రెడీగా ఉన్నామని చూపెట్టాలి. అదేం లేదు. సార్ ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్. ఈ మొత్తం ఒప్పందాన్ని కూడా ఇరాన్ ఎలా చూస్తుందంటే చాలా లైట్ తీసుకుంటోంది. ఇదేది ఒక పేపర్ సెక్యూరిటీ మాత్రమే, ఇది ఏమన్నా పర్మనెంట్ సెక్యూరిటీనా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇరాన్లో 10 లక్షల మంది చచ్చిపోయినా అది పట్టించుకోరు. ఎందుకంటే ఆ జనం పోయినా వాళ్ళకి లెక్కలేదు. జ్ఞాపకం పెట్టుకోండి.
ఒక 1980 నుంచి 87 వరకు యుద్ధం చేశారు వాళ్ళు. ఇరాక్తో 10 లక్షల మంది చచ్చిపోయారు. ఆఖరి రోజు తుపాకులు లేవు, కర్రలతో వెళ్ళారు ఇరాక్ సోల్జర్స్ ముందర. సో వాళ్ళకి చచ్చేవాళ్ళు చావమంటారు, అంతా ప్రిపేర్ ఉన్నారు. తెలుసు వాళ్ళకి వీళ్ళ మీదే ఇది అలయన్స్, వీళ్ళ మీద అలయన్స్. పాకిస్తాన్ రెండు పక్కల మీతో కాదు అలయన్స్, మేము ఇండియా మీదే పెట్టుకున్నామండి, మనం చంపేస్తున్నారు అని చెప్పి. ఇరాన్ ఒక్క కన్నెత్తి ఆఫ్ఘనిస్తాన్కి బలూచిస్తాన్కి అటాక్ చేయమంటే పాకిస్తాన్ కూలిపోతారు. కానీ చేస్తారా? చెయ్యు. మన వాళ్ళు ఏదో ఒకరితో ఒకరు దెబ్బలాడుకుంటారు అనుకోవటం కరెక్ట్ కాదు. మన జాగ్రత్త పడాలి. వార్నింగ్ సిగ్నల్, రైట్ సార్. ఈ వార్నింగ్ సిగ్నల్ని నిద్రలేసి మనం చూసుకోవాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.